పై కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని, ఇందులో భాగంగా కొంతమంది బీఆర్ఎస్ నేతలను ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చని, ఎవరూ ఆందోళన చెందవద్దని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రిపోర్టును పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నేపథ్యంలో ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డితో కేసీఆర్ సమావేశమయ్యారు. 6.5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో ఏముంటుందనేది ముందుగా ఊహించిందేనని, అది కాళేశ్వరం కమిషన్ కాదని కాంగ్రెస్ కమిషన్ అని కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తమను టార్గెట్ చేసినట్లుగా అర్థమవుతోందని, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్, ఈ కార్ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో ఎప్పుడైనా కొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందని నేతలతో కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రజలకు వివరించేలా ఇవాళ తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా మాజీ మంత్రి హరీష్ రావును కేసీఆర్ ఆదేశించారు. ఈ ప్రజెంటేషన్ను అన్ని నియోజకవర్గాల్లో ఎల్ఈడీ స్క్రీన్లలో బహిరంగంగా ప్రదర్శించాలని పార్టీ ఆదేశించింది.